మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిట్ విచారణ ముగిసింది. దాదాపు 3 గంటల పాటు అధికారులు ఆయన ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన ప్రెస్ మీట్ కూడా మనం చూసాం. దీనిపై ఆయన లిక్కర్ మీటింగ్ గురించి ప్రశ్నలు అడిగారని విజయసాయిరెడ్డి అంటున్నారు. తన ఇంట్లో 2 సమావేశాలు జరిగాయని, ఆ సమావేశాల వివరాలు కూడా చెప్పారు. అలాగే ఏంటంటే విలేకరులతో ఆయన డీటెయిల్డ్గా మాట్లాడడం జరిగింది. రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, మందు కొనుక్కున్నాడు. చాలా అధికారులు అంటే ప్రధానంగా సిట్టు దర్యాప్తు అధికారి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కూడా ఈ 3 గంటల పాటు కూడా విజయసాయిని ప్రశ్నించారు. ప్రధానంగా చూసుకుంటే ఈ అంటే లిక్కర్ కుంభకోణంలో అసలుకి సూత్రధారులు ఎవరు, పాతదారులు ఎవరు, ఎవరెవరు ఉన్నారు, అసలుకి పాలసీ ఎలా తయారు చేశారు, ఎక్కడ తయారు చేశారు, అసలుకి ఈ డిస్టిలరీ ఎక్కడి నుంచి లిక్కర్ తయారు చేశారు, దీంట్లో ఎవరు మొత్తం కీలకంగా ఉన్నారని చెప్పేసి కూడా ఆయన్ని ప్రశ్నలు కురిపించారు. అంటే దీంట్లో మటుకు ఆయన మటుకు ఏదైతే సిట్ అధికారుల ప్రశ్నలకు మటుకు ఆయన విజయసాయి మటుకు చాలా మటుకు వాళ్ళు అడిగిన సమాధానం చెప్పుకుంటూ వచ్చారు. ప్రధానంగా ఏదైతే ఈ మొత్తం ఈ వ్యవహారం అంతా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటే అలియాస్ కసిరెడ్డి రాజ్ అతనే ప్రధానంగా ఈ మద్యం కుంభకానికంతా ఆ పాలసీ కూడా రూపొందించింది ఆయన ఆధ్వర్యంలో చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి స్పష్టంగా చేశారు. స్పష్టంగా సిట్ అధికారులు చెప్పింది అంటే తన నివాసంలో మొదట్లో ఈ పాలసీ ప్రవేశపెట్టక ముందే తన నివాసంలో హైదరాబాద్ కావచ్చు, ఇక్కడ విజయవాడ కావచ్చు, తన ఇంట్లో కసిరెడ్డి రాజశేఖర్తో పాటు అలాగే అవినాష్ రెడ్డి, సత్యప్రసాద్, అలాగే వాసుదేవ్ రెడ్డి తదితర కొందరు వ్యక్తులు దీంట్లో తనతో సమావేశమయ్యారని, 2 సార్లు ఈ భేటీ జరిగిందని చెప్పేసి కూడా దాని తర్వాత పాలసీని ప్రభుత్వం అమలులోకి తెచ్చిందని, దాని తర్వాత కూడా ఏదైతే మద్యం కుంభకోణం దానికి ఒక పద్ధతి ప్రకారం అంటే ఏదైతే ముందనుకున్న ప్లాన్ ప్రకారం కూడా దాన్ని అమల్లోకి తెచ్చిన వ్యక్తి మటుకు కసిరెడ్డి అసలు పార్టీలోకి 2017లో తెచ్చింది తానే అని చెప్పేసి, అయితే దాని తర్వాత అతనికి పార్టీలో అతను చురుకుగా ఉండి మొత్తం ఈ వ్యవహారాలు కూడా అప్పచెప్పారని చెప్పేసి కూడా అతను చెప్పాడు. అయితే ఒక తెలివైన క్రిమినల్ అని చెప్పేసి కూడా విజయసాయిరెడ్డి కసిరెడ్డి రాజశేఖర రెడ్డిని కూడా ఉద్దేశించి చెప్పడం జరిగింది. మొత్తం ఈ వ్యవహారంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు పాత్రదారులు అని చెప్పేసి కూడా ఆయన క్లియర్ కట్గా విచారణలో కూడా సిట్ అధికారులకు చెప్పడం జరిగింది. ప్రధానంగా ఏదైతే ఉందో ఈ సిట్టు మొత్తం విచారణ అంటే క్వశ్చన్లు అడిగినారు, ఆ క్వశ్చన్ కన్నా తాను అన్ని చెప్పాను, సమాధానం చెప్పాను. ఖచ్చితంగా మొత్తం అంటే ఈ కుంభకోణంలో ఎవరు అంటే దీన్ని ఒక అంటే ఈ నగదు లిక్కర్ ఎక్కడ తయారు చేశారు, ఎలా పంపిణీ చేశారు, ఏ బ్రాండ్లు పెట్టాలా, మొత్తం అంటే ప్రజలకు ఏ బ్రాండ్లు పెట్టకూడదు, మిగతా బ్రాండెడ్ కంపెనీలు అవన్నీ తీసేసి మనం సొంతంగా తయారు చేసిన ఏదైతే బ్రాండ్లు ఉన్నాయో అవే మార్కెట్లోకి తీసుకురావాలా, దాన్ని నగదు రూపంలో కాకుండా ఆన్లైన్ పేమెంట్ కాకుండా నగదు రూపంలో తీసుకురావాలా, నగదును కూడా తరలించేది కూడా ఒక వ్యవస్థను కూడా వాళ్ళు రన్ చేసుకున్నట్టు కూడా కసిరెడ్డి రాజరెడ్డి ఆధ్వర్యంలో ఇదంతా మొత్తం నచ్చిందని చెప్పేసి కూడా ఆయన సిట్టు ముందు చెప్పినట్టు కూడా చెప్పడం జరిగింది. అతను అసలుకి మొత్తం ఒక తెలివైన క్రిమినల్ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అని చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఈ కుంభకోణంలో దాదాపు ఎన్ని కోట్ల భారీగా జరిగిందని కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మొత్తం మీద చూసుకుంటే తాను బీజేపీలో కానీ రాజ్యసభ రేసులో కానీ లేనట్టు కూడా ఆయన విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. తన పార్టీలో తనకు ఎంతో కీలకమైన ఉన్నా కూడా కొందరు కోటరీ తనని జగన్మోహన్ రెడ్డి కూడా అతని ముందు కూడా నన్ను ఇన్సల్ట్ చేస్తూ వచ్చారు. దాన్ని నాకు అతనికి ఏదైతే ముఖ్య నాయకుడిగా ఉన్నానో చాలామంది తనపై గిట్టక అతనికి జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ అయితే చేశారో దాన్ని నమ్ముతూ జగన్ నన్ను ఈ పరిస్థితి తీసుకొచ్చారని చెప్పేసి కూడా ఆయన విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు మరోసారి మటుకు సిట్టు విచారణకు పిలిస్తే ఖచ్చితంగా విచారణకు వస్తాను, నోటీస్ ఇస్తే ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే క్వశ్చన్ అడుగుతారో వాళ్ళకి సమాధానం చెప్పే ఉద్దేశం తాను ఉన్నట్టు కూడా విజయసాయి రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తం చూసుకున్న మటుకు ఇప్పుడు విజయసాయి ఇచ్చిన ఏదైతే 3 గంటల సమాచారం ఉందో దాని ప్రధానంగా చూసుకున్న మటుకు దానికి ఇప్పుడు నెక్స్ట్ సిట్టు దీంట్లో కీలకమైన వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళకు ఖచ్చితంగా ఉచ్చు బిగిసే పనిలో మటుకు ఉంటుందని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి మటుకు దొరికితే మటుకు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి అలాగే రేపు కీలకం చూసుకుంటే ఎంపీ మిథున్ రెడ్డి కూడా రేపు సిట్టు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంటుంది. మళ్ళీ సిట్టు రేపు మిథున్ రెడ్డి వస్తాడా రావడానికి కూడా చూడాల్సి ఉంటుంది. ఇప్పటికైనా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసుకుని న్యాయవాది సమక్షంలో తాను సిట్టు విచారణకు ఏదో హాజరవుతుందని చెప్పేసి కూడా చెప్పడం, దానికి హైకోర్టు కూడా అనుమతి ఇచ్చింది. రేపు మరి మిథున్ రెడ్డి కూడా ఎలాంటి సమాచారం ఇస్తాడో మనం చూడాల్సి ఉంటుంది. మూర్తి, థ్యాంక్ యూ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.